థ్యాంక్ యూ 2K సబ్స్క్రైబర్స్. మా ఫ్రెండ్ ఛానల్ శ్రీధర్ సాత్పాటి ఛానల్ 1 మంత్లో 2K సబ్స్క్రైబ్ అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ సపోర్టింగ్ వల్లనే మా ఛానల్ ఇంత దూరం వెళ్ళింది. ఇంకా ముందు ముందు మా అవన్నీ ఛానళ్ళు సపోర్ట్ చేసి మంచి మంచి వీడియోలు వస్తాయి. త్వరలో 10K సబ్స్క్రైబ్ కావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ అండి. ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ వల్లనే నేను 1 మంత్లో 2K విధంగా చేరగలిగినాను. ఎందుకంటే అంతమందికి వాళ్ళు షేర్ చేయడం ఎప్పటికప్పుడు అంత అద్భుతంగా వాళ్ళ కృషి అనేది నేనైతే ఎల్లకాలం మర్చిపోలేను. వీళ్ళందరి సహకారం వల్లనే ఈరోజు ఉంటుంది. మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా మీకు అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను. నా క్లాస్ ఫ్రెండ్ ప్లస్ మన ఊళ్ళో చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ నుంచి ఇది ఈ స్కూలు మాది. వీళ్ళు అన్న శేఖర్ అన్న సంతు అన్న నంబర్ మురుమూరు అన్న మా ఊరు అన్న ఇప్పుడు ఛానల్లో ఉన్నాడు. మంచి అధికారికంగా ఇప్పుడు ఉప సర్పంచ్ అన్న. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉంటుంది అన్న. మామూలు మా మడ్డి మహేష్ అన్న చాలా అంటే చాలా మా అందరికీ మంచి ఇప్పుడు రాజకీయంగా కూడా ఎదుగుతున్నాడు అన్న. ఇంకా మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాము అన్న. సారయ్య అన్న కూడా మా అందరం వీళ్ళందరూ కూడా నాకు చాలా అంటే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇంకో మా మహేష్ అన్న ఎల్లంపల్లి అన్న, ఇక్కడ TTS అంతర్గాం అన్న, బ్రాహ్మణపల్లి మా కోల కమలాకర్ అన్న బ్రాహ్మణపల్లి. చాలా మంచి యాక్టివ్ పర్సన్. గ్రూప్లో కానీ ఎప్పటికప్పుడు అంత యాక్టివ్గా ఉంటాడు. వీళ్ళందరి సహకారం వల్లనే నేను ఈరోజు మా ఛానల్ ఎంత ముందుకు వెళ్ళిందంటే వీళ్ళ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అంత అద్భుతంగా ఉంది. కాబట్టి ఛానల్ 1 మంత్లో 2K సబ్స్క్రైబర్స్ అనేది మామూలు విషయం కాదు. నిజంగా వీళ్ళ కృషి, వీళ్ళ సపోర్ట్ మనోని మనం సపోర్ట్ చేయాలని వాళ్ళకున్న ప్రతి ఒక్క అకౌంట్లో, వాళ్ళకున్న కాంటాక్ట్లలో అన్నిట్లో, ఫేస్బుక్లో, మెసెంజర్లో, వాట్సాప్లో అన్నిట్లో వాళ్ళు షేర్ చేయడం. నేను చెప్పకున్నా కానీ వాళ్ళు ఛానల్ పెట్టినాక ఫస్ట్ లింకు గ్రూప్లో పెట్టినప్పటి నుండి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టంగానే నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్ చూసి దానికి లైక్ ఇచ్చి మళ్ళీ ప్లస్ దాన్ని అలా వదిలిపెట్టకుండా వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా కూడా వాళ్ళు ప్రతి ఒక్క అన్నిట్లో మావోంది షేర్ చేయాలి, మావోడు ముందుకు పోవాలి అని వాళ్ళు చేసినటువంటి కృషే ఈరోజు నాకు ఇంత మంచి రిజల్ట్ రావడం జరిగింది. నిజంగా మీ అందరికీ నేను పేరున ధన్యవాదాలు. మీ అందరి కృషిని నేను మర్చిపోలేను. టైం ఇవ్వడం జరిగింది. ఇంకా కొందరు మిస్ అయ్యారు. వాళ్ళు కూడా వీడియో కాల్లో మనకు ఇప్పుడు కేక్ కటింగ్ అప్పుడు వీడియో కాల్లోకి వస్తా అన్నారు. గ్రూప్ నా కుమార్ అన్న ఇప్పుడే వచ్చిండు. కొందరు ఇప్పుడే వస్తున్నారు.
ఆ చివరిది అటు 10వ తరగతి చదువుకున్నటువంటి స్కూలు. క్లాస్ మధ్యాహ్నం 3 అయిందంటే చాలు ఇక్కడ గ్రౌండ్లో ఆడుకునే ఇంకా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అది కొత్తగా కట్టారు ఆ బిల్డింగు. పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్ స్కూల్ చూస్తుంటే. చిన్నప్పుడు మా స్కూల్ వెనుకున్నటువంటి మేము చదువుకున్న స్కూల్ వెనుక ఉన్న నూకాలమ్మ గుడి ఇప్పుడు ఎంత అద్భుతంగా ఎంత అభివృద్ధి చెందిందంటే ఈ అమ్మవారు మేము చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాదికి ఒక రోజు ముందు ఇక్కడ జాతర సాగేది. మా స్కూల్ పోయే దారి పక్కకే స్కూల్ ఉంది. ఆ గోడ దునికి వచ్చేసి ఇక్కడ ఆడుకునే వాళ్ళు. అప్పుడు ఇంత గుడి లేదు ఏం లేదు, కానీ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్. ఇప్పుడు చూస్తే 20 సంవత్సరాల తర్వాత ఇంత అభివృద్ధి చెందిన అమ్మవారు కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది. అమ్మవారిని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. తాళం వేస్తుంది. ఒక చెట్టు ఉండి అక్కడ అమ్మవారు ఒక గట్టిగా ఉండేది. అలాంటిది ఇంత అద్భుతంగా గుడి కట్టారని మేము చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చూసినప్పుడు ఎట్లున్న గుడి ఇప్పుడు ఎట్లా అయిందంటే మాకు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. అమ్మవారి సమక్షంలో నా 10th క్లాస్ అందరి సమక్షంలో ఇప్పుడు మేము 2KV సబ్స్క్రైబర్స్ కేక్ కటింగ్ సెలబ్రేషన్ అనేది ఇప్పుడు ఇక్కడ నిర్వహించబోతున్నాము. ఫ్రెండ్స్, ఈరోజు మా 10th క్లాస్ అందరూ చాలామంది కొందరు రాలేదు. పాపం వాళ్ళందరూ వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని నా కోసం టైం కేటాయించిండు. కొందరు వచ్చి స్కూల్ కాడ అప్పుడు అంత బిజీ షెడ్యూల్లో కూడా పాపం మళ్ళీ అంత దూరం నుంచి వరంగల్ నుంచి వచ్చిండు మనం చేద్దామని. వాళ్ళంతా బిజీలో కూడా వాళ్ళు కొందరు చుట్టుపక్కల వాళ్ళకు ఇప్పుడు అంతా ఆడిట్ నడుస్తుందంట. అందరూ గ్రామ పంచాయతీ లెవెల్లో కొందరు ఉన్నారు, కొందరు దూరంలో ఉన్నారు. కొందరు చాలా దూరంలో కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వృత్తిపరంగా పాపం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరి వరదంగా వీడియో కాల్లో కూడా అందరి ముందు స్కూల్ దగ్గర అందరు వీడియో కాల్ చేసి అందరు విష్ చేశారు. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కూడా స్కూల్ దగ్గర కూడా కొందరు వచ్చారు. ఇప్పుడు కొందరు కేక్ కటింగ్ కాడ మేము స్కూల్ అక్కడ అందరి ముందట స్కూల్లో అందరి ముందు కేక్ కట్ చేసే కంటే ఇంకోళ్ళని అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకని స్కూల్లో జస్ట్ ఒక స్కూల్ను వీడియో తీసుకొని రావడం జరిగింది. మాకు చిన్నప్పుడు కొంచెం సరదా అయిన స్కూల్లో మధ్యాహ్నం పీరియడ్లో కానీ మేము స్కూల్ ఎన్నుకున్నటువంటి నూకాలమ్మ గుడికి వచ్చి అక్కడ పోయి కట్ చేద్దాం, అందరినీ డిస్టర్బ్ చేసుడు ఎందుకనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చినాక మాకు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ పెట్టిన సందర్భంగా మేమందరం కూడా బాగా కృషి చేస్తూ ఈరోజు చిన్న సన్మానం ఏర్పాటు చేసి కేక్ కటింగ్ తోటి చేస్తున్నాం. నిజంగా మీ ఆదరాభిమానాలు, అసలు నేను చేయాలనుకున్న ప్రోగ్రామ్ను మీరు నాకు టైం ఇచ్చి నాకు తెలియకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసే పనులు మీరు చేశారు. నేను మీ అందరి సమక్షంలో 2KV సబ్స్క్రైబర్స్ చేసుకున్నామన్నా, మీ అందరిని కలవాలనుకున్నా అని ఒక చెప్పడంతో వాళ్ళు సస్పెన్స్లో పెట్టేసి వీళ్ళు నాకు ఇలా కేక్ తెప్పియడం, వాళ్ళే నాకు ఇలా సన్మానాలు చేయడం అనేది నిజంగా నేను ఊహించలేదు. మా శేఖర్ అన్న కానీ కమలాకర్ అన్న కానీ వీళ్ళందరూ, మా మడ్డి మహేష్ అన్న నిజంగా తను టీఆర్ఎస్లో మన ఇప్పుడు గౌడ సంఘంలో మంచి రాష్ట్ర స్థాయికి ఎదుగుతున్నాడు. మండల స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ స్థాయికి ఎదిగి ఇంకా రాష్ట్ర స్థాయికి ఎదగాలని మేము అందరం కోరుకుంటున్నాం. సంతోష్ అన్న నిజంగా ఇప్పుడు మండల స్థాయిలో మంచి అభివృద్ధిలో ఉన్నాడు. అదేవిధంగా మా ఎల్ మహేష్ అన్న తను కూడా తన వాల్యుబుల్ టైంను తను గల జాబ్ కూడా సెలవు పెట్టి రావడం అనేది నాకు నిజంగా థ్యాంక్స్ అన్న. ఫస్ట్ నైన్త్ లెవెల్ అప్పుడు
చిన్ననాటి నుండి మిత్రుడైన శ్రీధర్ గారు ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా చాలా ఎదగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే శ్రీధర్ అన్న కూడా మా గ్రూపును 10th క్లాస్ గ్రూపును క్రెడిట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా రోజుకు ఒకసారి కూడా మా అందరికీ పరిచయాలతోటి ఆయా బాధలు ఏదన్నా ఉన్నా చెప్పుకోవడానికి కోసం కూడా ఆ గ్రూప్ క్రెడిట్ చేసిండు. అదేవిధంగా ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టిండు. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా బాగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా చిన్ననాటి మిత్రుడు శ్రీ సత్పాడి శ్రీధర్ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. అందులో అతి తొందరగా 1 మంత్లోనే 2K సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. మాకు చాలా సంతోషకరంగా ఉంది. అతను మున్ముందు కూడా చాలా ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగి అతి తొందరలోనే 10K సబ్స్క్రైబర్ కావాలని కోరుకుంటున్నాం. చాలా మంచి వీడియోలు చేస్తుండు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు మాతో చదువుకున్నటువంటి మా 10th బ్యాచ్ మా చిరకాల మిత్రుడు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మాలోని ఒక మిత్రుడు ఇంత అభివృద్ధి చెందడం మాకు చాలా ఆనందకరం. అలాగే తను ముందు ఇంకా మంచి మంచి వీడియోలు తీసి అందరికీ చాలా వీడియోలు నచ్చేలా ఉండాలని అతన్ని అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అతన్ని ఇంకా అభివృద్ధి చెందేలా ఆశీర్వదించండి. మా క్లాస్మేట్ అయిన శ్రీధర్ గారు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. ఇలాంటి ఇంకా చాలా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా క్లాస్మేట్లో ఒక కొందరు ఫ్రెండ్స్ రాలేదు, వాళ్ళు వీడియో కాల్లో వస్తున్నారు. అందులో ఇప్పుడు ఆల్రెడీ లైన్లోకి వచ్చిండన్న. ఇప్పుడు మీకు మా క్లాస్మేట్ రమేష్, తను మామూలు కాదు, తను సరదాగా చేసి చిన్నగా సరదాగా ఒక వీడియో చేస్తే అది మామూలు వైరల్ కాలేదు. అది క్యూ న్యూస్ తీర్మాన్ మల్లన్నదంక కూడా పోయింది. తను రైతన్న, మన రాష్ట్రానికి రైతన్న కుడికన్న అయితే తాగుబోతు ఎడమకన్న అనే ఒక కాన్సెప్ట్లో చిన్నగా చేసి తను చాలా వైరల్ అయ్యిండు. అదే తను మా క్లాస్మేట్, తను ఈరోజు రాలేదు. తను ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో కాల్లో ఉన్నాడు, చూద్దాం. హాయ్ శ్రీధర్ మామ, కంగ్రాట్స్ అండ్ సారీ రానందుకు. ఒక సైడ్ పురోహితం అండ్ ఇటు సింగింగ్ చేసుకుంటా ఇది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్న థాట్ ఇచ్చిన శ్రీకాంత్ అన్నకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను యూట్యూబ్ ఛానల్లో ఎంతో ఎదగాలి ఆ దేవుని కోరుకుంటున్నాం, మరియు మన ఫ్రెండ్స్ అందరం ఇట్లా కోరుకుంటున్నాం. ఈ ఛానల్ ఇంకా ముందు బాగా ఎదగాలని కోరుకుంటున్నాం. లైక్, షేర్ చేసి ఈ ఛానల్ని ఆదరించండి. షేర్ చేయండి. గుళ్ళకి పోతే గంట, శ్రీధర్ అన్న ఛానల్ చూస్తే గంట మర్చిపోవద్దు.